ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. విత్తనము ఒకటే, వాక్యం అనేది అందరికీ ఒకేలాగా వినిపించబడుతుంది, కానీ దాన్ని స్వీకరించుకునే హృదయాలు వేరువేరుగా ఉంటాయి. అండ్ ఒక్కొక్కరు దానిని ఒక్కొక్క విధముగా స్వీకరించుకుంటారు. కొంతమంది అయితే అసలు దేవుని వాక్యమే వినరు, కొంతమంది అయితే రాతి నేలను పడిన విత్తనము ఎలాగైతే ఉంటుందో అలాగే కొద్ది కాలం మట్టుకే దేవునితో సహవాసం చేయగలుగుతారు. ఆ తర్వాత మరలా వాళ్ళు శోధనలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే మనం వెనక్కి వెళ్ళిపోయే భక్తిని చేయటం కాదు, ఎప్పుడు కూడా ఆయనతో ఒక్కసారి మనం సహవాసం చేసామంటే మన జీవితాంతము ఆయనతోనే నమ్మకంగా మనము ఉండగలిగే భక్తిని చేయాలి. అంటే వాక్యము అనే విత్తనము మన హృదయంలో లోతుగా పడాలి. మూడవది, ముండ్ల పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఏంటి, ముండ్ల పొదల్లో కానీ ఒక విత్తనం పడితే ఆ ముళ్ళు ఏం చేస్తాయంటే అణిచివేస్తాయి. ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన వాటిలో చాలామంది పడిపోతారట, కొంతమంది ధన విషయంలో పడిపోతారట. కాబట్టి అలాంటి వారిలో విత్తనం ఏమవుదంటే సంపూర్ణంగా ఫలించదు కదా. చాలామందికి ప్రభువుతో సంపూర్ణంగా ఎందుకు నడవలేరు అంటే ఈ లోక సంబంధమైన వాటితో స్నేహం ఎక్కువ చేస్తారు కదా. దేవునితో సహవాసం చేసేవాడు లోకముతో సహవాసాన్ని ఏం చేసుకోవాలంటే మానివేయాలి. ఈ లోకముతో సహవాసం చేస్తే దేవునితో మనం సహవాసము చేయలేం. లోకంలో ఏముంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ముండ్ల పొదలు లాంటివి. ఈ ముండ్ల పొదల్లో ఒక విత్తనం కానీ వేస్తే అది మొక్కగా వస్తుంది, కానీ ఈ లోకం అనే ముళ్ళు ఏం చేస్తాయంటే ఆ యొక్క మొక్కను చంపేస్తాయి. అలాగే జీవన సంబంధమైన విషయాల్లో పడిపోతారట. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, రక్షణ పొందుతారు, కానీ ఈ యొక్క లోకముతోనే ఎక్కువగా స్నేహం చేయడాన్ని బట్టి, దేవునితో సహవాసం లేకపోవడాన్ని బట్టి, అందుకనే ప్రతిరోజు మనం బైబిల్ చదవాలని, ప్రార్థన చేసుకోవాలని ఎందుకు చెప్పబడుతుంది అంటే దేవునితో మనం సహవాసం చేస్తే లోకముతో మనం సహవాసము చేయలేము కదా. అందుకనే బైబిల్ గ్రంథంలో శరీరానుసారులు, ఆత్మానుసారులు అనే రెండు తెగలు కలిగిన విశ్వాసులు ఉంటారని రోమిలకు రాసిన పత్రికలో, గల్తీలకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును పెడతారని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని స్వీకరించమో, చాలామంది వాక్యం వింటారు, వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, కానీ ఆ వాక్యం ప్రకారంగా నడవకపోతే మనము ముండ్ల పొదల్లో పడిన విత్తనానికి ఎలాగైతే ఫలితం ఉండదో అలాగే అయిపోతుంది మన యొక్క జీవితం. కాబట్టి దేవునితో సంపూర్ణంగా ఆనందించలేం. దేవుల్లో ఉండే సంతోషము, ఆనందము, పరిశుద్ధత ఇవన్నీ మనం సంపాదించుకోలేము. దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడో తెలుసా అండి? వాక్యం ద్వారా పరిశుద్ధతను నేర్పిస్తాడు, పరిశుద్ధంగా జీవించడం నేర్పిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధంగా మనం జీవించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. పరలోక రాజ్యం అంటే పరిశుద్ధులు ఉండే రాజ్యం, అది పరిశుద్ధ దేవుడు ఉండే రాజ్యం. కాబట్టి అక్కడ పరిశుద్ధులే ఉండాలి. అందుకని ఆ పరిశుద్ధతను దేవుని వాక్యం మనకి ఇక్కడ నేర్పిస్తుంది.
కదండి. యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత వాక్యమును ఎవరైతే చదువుతారో, వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో, వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఫలించగలుగుతారు. వాక్యాన్ని సంపూర్ణంగా స్వీకరించాలి. వాక్యం అంటే ఇష్టపడాలి. 119వ కీర్తనలో ఆ కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ శాసనములను బట్టి ఆనందిస్తున్నాను, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగుడుతున్నాను అంటాడు కదా. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే, ఇది చేయకూడదని ఆజ్ఞ ఇస్తే, ఇది చెయ్యాలి అని ఆజ్ఞ ఇస్తే, ఆ ఆజ్ఞను బట్టి మనం దేవుణ్ణి పొగిడేవాళ్ళంగా ఉండాలి. ఈ ఆజ్ఞ ఇచ్చావు ప్రభువా, ఈ ఆజ్ఞను కూడా నేను పాటిస్తాను అనే రీతిగా మనం ఉండాలి. దేవుని కట్టడలను ఇష్టపడాలి. దేవుని వాక్యములో ఉండే ఆ ఆజ్ఞలను ఎవరైతే ఇష్టపడతారో వారికి సంపూర్ణంగా ఫలించే శక్తిని దేవుడిస్తాడు. ఇక ముండ్ల పొదల్లో జీవన సంబంధమైన విచారముల చేతను, తర్వాత అంటున్నాడు ధనభోగముల చేతను దేవునిలో సంపూర్ణంగా ఎదగకపోవటానికి, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా స్వీకరించకపోవటానికి రెండవ కారణం ఏంటంటే ధనభోగములతో, ధనమును ప్రేమించడాన్ని బట్టి చాలామందికి ధనాశ, ధనాశ సమస్త కీడులకు మూలము అంటాడు. కాబట్టి చాలామందికి ధనాశ పెరిగిపోతూ ఉంటుంటుంది. ఎంత దేవుడు ఇచ్చినా సరే ఇంకా 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 కావాలి. ధనాన్ని కూడబెట్టుకొని, ఆస్తులు కూడబెట్టుకొని, దేవుని పనికంటూ ఏ పనికి కూడా ధనం ఉన్నా సరే దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వరు కొంతమంది, దేవుని పనుల కోసం ఖర్చు పెట్టరు కొంతమంది, సువార్త కోసం గుప్పిళ్ళు విప్పరు కొంతమంది. ఏది ఎంత ధనము దేవుడు ఇచ్చినా సరే ఆ ధనమును సుఖభోగముల కోసమే ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ధనాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ముళ్ళ పొదలలో విత్తనం పడితే దానికి ప్రయోజనం ఎలాగైతే ఉండదో, ఎంత ధనమున్నా సరే దేవుని కోసం కానీ ఆ ధనాన్ని మనం ఖర్చు పెట్టకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. మన సుఖభోగాల కోసమే దేవుడు ధనమిస్తున్నాడని అనుకుంటున్నారు చాలామంది. కాదండి, దేవుని పనికి ఎంతో ధనము అవసరము. హల్లెలూయా కదా. చాలామంది దేవుని మందిరాలకు వస్తారు కానీ దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వరు కదా. వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళ యొక్క సుఖాల కోసం ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంటారు. కాబట్టి అలాగే మనం ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు. నీలో వాక్యం ఏమవుదంటే ఫలించదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక 4వది చూసుకున్నట్లయితే మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. చూడండి, ఇక్కడ మంచి నేలను పడిన విత్తనము, ఆ విత్తనాన్ని పోలిన వారు ఎవరో చెప్తున్నాడు. మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వినాలట. మన హృదయము మంచి నేలగా ఉండాలి. దున్నబడిన నేలగా ఉండాలి. హల్లెలూయా. విత్తనం అనేది ఫలించాలంటే ముందు అందుకని భూమిని ఏం చేస్తారంటే చక్కగా దున్నుతారు. ఆ దున్నబడిన నేల మీద, ఆ దున్నబడిన మట్టిలో విత్తనము నాటుతారు. నాటినప్పుడు దానికి నీరు పెడతారు. అప్పుడు అది చక్కగా మంచిగా ఫలిస్తుంది. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మంచి మనసుతో మనం వినాలి, మంచి హృదయంతో మనము వినాలి. మన మనస్సంతటితో, మన హృదయం అంతటితో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అది నిజంగానే మంచి నేలను పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలాగే ఫలిస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితోనూ మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తున్నావు నాయన. ఇదిగో తండ్రి నాయన, నీ వాక్యంలో ఉండే సారాంశమును గ్రహించి నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించి నీ కృపతో నింపండి. అనేక మంది బిడ్డలు ప్రభా ఈ కార్యక్రమాలు చూస్తుండగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన ఇదో తండ్రి గొప్ప సంగతులు జరిగించండి నాయన. వారికి ఏది కొదువుగా ఉందో ఆ కొదువులు తీర్చండి ప్రభువా. ఆర్థికంగా ఆశీర్వదించండి, అభివృద్ధి చేతండి, ఆత్మీయతలో అభివృద్ధి చెందించండి ప్రభువా. నీ కృపతో ప్రభువా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. జన్మంబులో
కర్మంబులో పాపమే సోకని పరిశుద్ధుడై పతిత మానవులను మోక్షాన చేర్చగా ఆ యజ్ఞ పశువుగా సిలువలో బలియాయ. ఇదే మోక్ష సత్యం నమ్మితే జీవం. ఆనాద బ్రహ్మం మా వేద సారం నీవే నీవే యేసయ్యా. ఆనాద బ్రహ్మం మా వేద సారం